హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఫ్రెండ్ పెళ్ళికి వచ్చాను గట్కేసర్లో. సో అతను నేను ఇంతకుముందు ఈ ఒక కంపెనీలో వర్క్ చేశాను, ఒక మీడియా కంపెనీలో. అతను నా ఫ్రెండ్. సో ఇప్పుడు గట్కేసర్లో ఇక్కడ ఫంక్షన్ హాల్కి వచ్చేసాము. సో వీళ్ళు చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్స్ని చూశాను. మ్యాక్సిమం ఒక 3 years అవుతుంది. వీళ్ళు కూడా నేను ఇంతకుముందు నేను చేసిన మీడియా సంస్థలోనే వీళ్ళు వర్క్ చేశారు. సో ఇతను మా ఫ్రెండ్ హరికృష్ణ, అప్కమింగ్ డైరెక్టర్. ఇతను ప్రెసెంట్ ఇప్పుడు సినిమాల స్టోరీస్ రాస్తుండు. ఈటీవీ విన్, మీకు ఈటీవీ విన్ యాప్ తెలిసే ఉంటుంది, అందులో సినిమాస్ వస్తుంటాయి, వాటికి స్టోరీస్ రాస్తాడు మనోడు. ఇంకో 2-3 ప్రాజెక్టులు కూడా ఉన్నట్లున్నాయి కదా బ్రో. ఇంకా ఏంటిది ఇది? ప్రజెంట్ ఒక 2 ఓటీటీకి రాస్తున్నాం. అలాగే ఒక బిగ్ ప్లాట్ఫామ్ లో కూడా ఒక దానికి డైలాగ్ రైటర్ కింద ఉన్నాను అన్నమాట. చూడాలి, అవన్నీ సెట్స్ ఎక్కాక అప్పుడు మరికొన్ని మాట్లాడుకుందాం మనం. అంటే త్వరలో ఒక సినిమాకి అయితే నువ్వు రాయబోతున్నావు? త్వరలో రాస్తున్నాం. ప్రెజెంట్ అయితే ఒక వెబ్ సిరీస్ కూడా రాస్తున్నాం. అదే ఓటీటీ ప్లాట్ఫామ్. మనోడి పేరు గుణప హరికృష్ణ. మీరు త్వరలో మన సిల్వర్ స్క్రీన్ లో ఇతని పేరు చూస్తారు. స్టోరీ, డైలాగ్, స్క్రీన్ ప్లే అని కనిపిస్తుంది కదా, డైరెక్టర్ పేరు అతని. సో ఇతని పేరు వస్తుంది, ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం. సో ఆల్ ద బెస్ట్ హరికృష్ణ. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్. అండ్ ఇంకో మా ఫ్రెండ్ సుధీర్ బ్రో. సో నాకన్నా పెద్దవాడు, చాలా పెద్దవాడు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. చాలా మంచి ఒక సున్నితమైన మనస్సు గలవాడు. అసలు ఎలాంటి కల్మషం లేదు. ప్యూర్ హార్టెడ్ పర్సన్. మా ఫ్రెండ్స్ అందరూ ఒక 10 మంది ఇట్లుంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావంటే నేను వెళ్ళి ఈ బ్రో పక్కకే కూర్చుంటా. అంటే అలాంటి సంబంధం ఉందన్నట్లు ఈయనకు నాకు, సుధీర్ బ్రోకి. ప్రెసెంట్ మనోడు వేటి న్యూస్లో వర్క్ చేస్తుండు. మీరు వేటి న్యూస్లో ఇది షార్ట్ న్యూస్ చూస్తారు కదా, అందులో నేషనల్, ఇంటర్నేషనల్ వార్తలు మీరు చూస్తూ ఉంటారు. అవి ఆ వార్తలు రాసేది మనోడి నుంచే ఆ వార్తలు వస్తాయి. ఇంకా బ్రో ఎలా ఉంది వర్క్ మరి? ఇప్పుడు వర్క్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు మా ప్రేక్షకులకి? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అరవింద్ చాలా కష్టపడుతుండు యూట్యూబ్ కోసం. మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా పైకి ఎదుగుతాడు. సో ప్లీజ్ సపోర్ట్ అరవింద్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇతను మా ఫ్రెండ్ కృష్ణ. ప్రెసెంట్ ఇప్పుడు ఈటీవీలో వర్క్ చేస్తుండు. అంటే నేను కూడా అంతకుముందు నాకు అందులో చేశాను. సో మేము ఇద్దరం కలిసే వర్క్ చేసాం. సో ప్రెసెంట్ ఇప్పుడు ఇతను ఈటీవీలో కామన్ డెస్క్లో వర్క్ చేస్తాడు. మీరు ఈటీవీలో 9 PM న్యూస్ చూసే ఉంటారు కదా, చాలా ఫేమస్. రాత్రి 9 గంటలకు వస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో అది ఆ న్యూస్ అనేది నడుస్తుంది. ఆ 9 PM న్యూస్ రాసేది మన బ్రోనే, కృష్ణ. ఎవ్రీడే మీరు వచ్చే 9 PM అనేది మన బ్రో నుంచే వస్తుంది మీకు న్యూస్. ఇంకా బ్రో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? లాంగ్ టైం మీటింగ్ యూ. ఎలా అనిపిస్తుంది? నేను కూడా చాలా అసలు 3 years తర్వాత ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి ఇట్లా మీట్ అవ్వడం అసలు చాలా ఆనందంగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. మా ఫ్రెండ్ పెళ్లి వల్ల ఇది జరిగింది. ఇంకా కృష్ణ ఎలా ఉంది మరి వర్క్? ఎలా ఉంది? ఓకేనా మరి? మీటింగ్ యూ. ఇండియా పాకిస్తాన్ ఏదో అయిపోయింది కానీ ఓకే బాగుంది. చాలా లాంగ్ టైం తర్వాత. నేను టీవీ కదా, ఇప్పుడు టీవీ అంటే కొంచెం హడావిడి అంటే ఎక్కువనే ఉంది కదా. ఓకే కానీ ఇంకా 5 days నుంచి ఉంది. మరి ఇంకా ప్రొలాంగ్ అయితే తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే ఓకే. అవునవును, బాగానే ఉంది. వర్క్ అయితే చేసాం. అదే మరి ఇప్పుడు అంతేనా? ఇంకా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఆలోచిస్తున్నా. 2 days తర్వాత చూస్తా. ఇంకా తర్వాత షిఫ్ట్ అవ్వాలా లేదా. ఓకే ఓకే ఆల్ ద బెస్ట్ కృష్ణ. ఫైన్. ఓకే.